హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు చాలా ఈజీగా, సింపుల్గా అండ్ టేస్టీగా చికెన్ కర్రీ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. సో ఇక్కడ ముందుగా 1 కేజీ చికెన్ను శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మ్యారినేట్ కోసం మీ దగ్గర టైం ఉంటే 1 అవర్ పెట్టుకోవచ్చు, లేదా అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చికెన్ నుండి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు దీన్ని రెస్ట్ ఇచ్చేయాలి. ఆ తర్వాత కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఇక్కడ ముందుగా ఒక కుకింగ్ బౌల్ తీసేసుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సో ఇక్కడ 1 కేజీ చికెన్కి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. సో ముందుగా ఆనియన్స్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసానండి. జస్ట్ బౌల్లో వాటర్ యాడ్ చేసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ అయితే యాడ్ చేశాను. సో ఒక 5 మినిట్స్ కుక్ చేయాలండి. కుక్ చేసి లిడ్ పెట్టేసి కుక్ చేసుకొని దీన్ని ప్లేట్ తీసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో చికెన్ హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అంటే ఇక్కడ నేను 4 to 5 టమాటాలు తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా సన్నగా అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి. కారం పొడి మీరు మీ స్పైసీనెస్కి తగినంత వేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసాను. సో ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో టమాటాలు సన్నగా కట్ చేసాం కాబట్టి, చాప్ చేసాం కాబట్టి ఇందులో చాలా మెత్తగా మగ్గిపోతాయి. లిడ్ పెట్టేసి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి. సో చూస్తున్నారు కదా, ఎక్కువ మసాలాలు ఏం పట్టవండి. జస్ట్ చాలా సింపుల్గా అండ్ చాలా క్విక్గా టైం లేనప్పుడు ఇలా చేసేయచ్చు అనమాట. టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసాను. అలాగే కొద్దిగా గరం మసాలా, ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఆప్షనల్ అండి. మీరు కావాలంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత ఇక్కడ 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఎండు కొబ్బరి పొడి యాడ్ చేశాను, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. సో ఇప్పుడు మీకు కర్రీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో, మీరు కర్రీ ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చికెన్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది కదండి. సో లాస్ట్ టచ్లో ఇలా కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. పచ్చి కరివేపాకు వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, పచ్చి కరివేపాకుది. ఓకేనా. సో ఇలా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేయడమే.